జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంది క్వాంటిటీ సర్వింగ్ జనరల్ క్వశ్చన్ క్వాంటిటీ సర్వింగ్ చదవాలి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఏంద్రా ఏమో అన్న ఇందాక. అందరికి నమస్తే. ఫైనల్లీ ఐటీ వైవా కోసం కాలేజ్కి వెళ్ళిపోయినా. వైవాకి ముందు ట్రైనింగ్ సర్టిఫికేట్ జిరాక్స్ అడిగితే జిరాక్స్ చేసుకుని క్యాడ్ ల్యాబ్ లో కూర్చున్నాం అందరం. ఫస్ట్ ప్రెసెంటేషన్ ఉంది అని సార్ చెప్పగానే అందరూ కూర్చొని రిపోర్ట్ల పేజ్లు తిప్పుతారు. వీళ్ళేమో చాట్ జీపీటీ ఇంకా గూగుల్ జెమినా హెల్ప్ తీసుకుంటారు వాళ్ళ ప్రెసెంటేషన్ కోసం. ముందే అందరు టెన్షన్ లో ఉంటే మా సార్ వచ్చి ప్రొజెక్టర్ పెడుతుండు. మా పాత లెక్చరర్ ని ఎక్స్టర్నల్ లాగా చూసి అందరి మనసు తేలికైపోయింది. ఇక చిన్నగా భయం లేకుండా ప్రెసెంటేషన్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసినాం. ప్రెసెంటేషన్ అయిపోగానే వీంతోని కాలేజ్ చుట్టూ ఒక చిన్న రౌండ్ వేసి లంచ్ చేసేసిన. కాసేపటికి ఇమీడియట్ గా వైవా కోసం సెక్షన్ దగ్గరికి రండి అని గ్రూప్ లో మెసేజ్ వచ్చేసింది. వైవా టెన్షన్ నుండి ఫ్రీ అవ్వడానికి అందరూ లోడపన చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. వీడు వైవా అయిపోయిన వాళ్ళ దగ్గరకు ఇంటర్వ్యూలు తీసుకుంటుండు ఒక్కొక్కరిది. చిన్న కాసేపటికి వైవా కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చేసిన. ఇంటికి పోయే ముందు మళ్ళీ మా వాళ్ళు నాతో కేక్ కట్ చేయించారు. నా 18th బర్త్డే సెలబ్రేషన్స్ చాలా విచిత్రంగా అయినాయి ఈసారి. 10 రోజుల ముందు నుంచే దావత్ తీయడం స్టార్ట్ చేసిన. ఒకే ఒక బర్త్డే గిఫ్ట్ వచ్చింది, అది కూడా బర్త్డే అయిన 2 రోజుల తర్వాత వచ్చింది మా చెల్లె దగ్గర నుంచి. దట్ వాజ్ మై ఐటీ వైవా. నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూ బ్లాగ్ తో కలుద్దాం. Till then, जागते रहो.